హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఆల్రెడీ మీకు ఈ స్వీట్లు తెలుసు కదండి, సమోసా స్వీట్లు. ఒక వీడియో పెట్టానని చూడలేని వాళ్ళు ఎంచుకోండి. సమోసా స్వీట్లు అండి, మళ్ళీ చెప్తున్నాను. ఇట్లా స్వీట్ సమోసా చేస్తున్నానండి. స్వీట్ అంటే జువిన్ కియార్ అని ఉంటుందండి. నేమ్ వచ్చేసి KIRI కియార్, జుబిన్ కియార్ అని ఉంటుందండి. అదే పెట్టుకోవాలండి స్వీట్కి. ఇంకో జుబిన్ ఉంటుంది, అదేమో సమోసా, మామూలుగా సమోసాలు చేసినప్పుడు పెట్టుకుంటారు. ఇదైతే కియార్ అయితే దీనికి పెట్టుకోవాలి. ఇది ఎట్టి చేస్తే లోపల నుంచి బయటికి రాదు. ఆ జుబిన్ అయితే నూనెలో వేపినప్పుడు బయటకు వచ్చేద్దండి, నూనెలో కరిగిపోయి. ఓకేనండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి, పాపలు తెలుస్తుందండి. కొత్తగా వచ్చి చూసిన వాళ్ళు ఎవరికైనా నా వీడియో. ఓకేనండి, సమోసాలు అంటే ఇలా చుడతారండి. స్వీట్ సమోసాలు ఇలా పొడవుగా చుట్టుకోవాలి. ఓకేనండి, చూడండి ఇలా పెట్టాను, ఇలా గొట్టల్లా వస్తుంది. ఓకేనండి, ఇలా సమోసాలు అన్నీ ఇలా చుట్టుకోవాలి. తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పంచదార పాకంలో వేసుకుని తిప్పేసుకుంటాం. పైన డెకరేషన్కి కోకోనట్ పౌడర్, అదేనండి కొబ్బరికాయ పౌడర్ వస్తుందండి. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ఆ పౌడర్ జల్లేసుకుంటామే. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఉంటుందండి, అది కూడా జల్లుతామే పైన డెకరేషన్కి. ఓకేనండి, ఇది ఒక్క సీస్ వచ్చి 4 ఇడ్లీకి వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇలా ఉంటుంది, ఇలా బిల్లబిల్లల కింద, ఇలా బిల్లబిల్లల కింద ఉంటుంది. ఇది 4 సీట్లకి వస్తుంది. సమానంగా చేసుకోండి.